హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2 వెజ్ ఐటమ్స్ చేశాను. ఎప్పుడు చూసినా వెజ్ ఐటమ్స్ చేస్తుంది ఏంటి అనేసి అనుకోకండి. మనం నాన్ వెజ్ ఐటమ్స్ అస్తమాట్లు చేసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కదా. వెజ్ ఐటమ్స్ కూడా మంచి టేస్ట్ గా కూడా చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకసారి నేను ఏమేం చేశానో చూద్దాం రండి. నేను క్యాబేజీ ఫ్రై చేశానండి, ఎల్లుల్లిపాయలు అవి ఎక్కువగా వేసుకొని. ఇవి ఒకసారి మీరు ఇలా గనక ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. మనకి రైస్ చాలా బాగా అసలు ముద్దు ఇడిచిపెట్టి బుద్ధి అవదు, అంత బాగుంటది. ఇంకా రెండో ఐటమ్ ఏంటంటే, నేను గోంగూర ఇలా ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని నేను ఈ గోంగూర నలుపుకొని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి తాలింపు వేస్తాను అనమాట. ఇది చాలా బాగుంటది, మీకు చూపిస్తాను ఇప్పుడు. మనం ఇలా ఉల్లిపాయలు బాగా నలిపేసుకోకుండా గోంగూర నలిగేటట్టు ఇలా మెదుపుకోవాలి గరిటెతోటి. ఇప్పుడు ఇది బాగా నలిగిపోయింది, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు కూడా బాగా ఎక్కువ వేసుకోవాలండి. 2-3 పాయలు వేసుకుంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఈ 4-5 రకాలు వేసుకుని బాగా వేయించుకొని మనం నలిపిన గోంగూర ఇందులో వేసుకొని తాలింపు వేసుకుంటే తింటే ఏముంటదండి తెలుసా, చూపిస్తాను. మనకి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు బాగా వేగినాయండి. ఇప్పుడు నేను నలుపుకున్న గోంగూర ఇందులో వేసేసుకుని మనం ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి. బాగా వేయించుకుంటే అమృతంలా ఉంటది. మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇలాగ 2 మినిట్స్ వేసుకోవాలి, అంతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తిందాము. ఇప్పుడు నేను వేడివేడి అన్నం పెట్టుకొని ఇంకా క్యాబేజీ ఫ్రై, గోంగూర దప్పలం అండి ఇది పెట్టుకున్నాను. రెండుని ఇప్పుడు తిని ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. ఇప్పుడు క్యాబేజీ ఫ్రైతో టేస్ట్ చేస్తున్నాను. అమృతం అనుకోండి నిజంగా. నాన్ వెజ్ కాదు, మనం వెజ్ లో కూడా కూరలు అనేది చాలా బాగా చేసుకోవచ్చు. మనం వెజ్ని ఎక్కువగా ఇష్టపడాలి, అప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంటది. అసలు ఎల్లుల్లిపాయల ఫ్లేవర్ తోటి చాలా బాగుంది క్యాబేజీ ఫ్రై అయితే. ఇప్పుడు గోంగూర కూర బాగా కాలిపోతుంది. ఇలాగా గోంగూర వేడివేడి అన్నం ఇలా తింటే, ఎల్లుల్లిపాయలు అవి వేయించి ఇలా నలుపుకోనండి తీసుకొని తింటుంటే ఇంకా నాన్ వెజ్ వద్దండి, ఇదే బాగుంటది. అంత బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.